మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట యోధుడిని, నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్ళుగా ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరవుతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతోమంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పెడుతున్నాడు. మీ 10 ఏళ్ల పాలనలో మీ స్కాములు, మీ కాళేశ్వరం దోపిడీ, మీ మిషన్ భగీరథ దోపిడీ ఎక్కడ చూసినా 10 సంవత్సరాలు తెలంగాణను దోపిడీ చేసి ఉద్యమకారుల మీద, ఇలా పోరాటం చేసిన వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టి ఇలా అనగదొక్కాలని చూసిర్రు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మలను, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పంపి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక ఇలా మీరు సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయినారు, ఇలా 2 జూబ్లీహిల్స్ కంటోన్మెంట్లో ఓడిపోయినారు, పార్లమెంట్లో 0 వచ్చింది. మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అవాక్కులు చెవాక్కులు పేలుతున్న హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సిగ్గు శరం ఉంటే మీరు తిన్నది మా ముఖ్యమంత్రి కక్కిస్తాడు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇలా నువ్వు, మీ బామ్మది, మీ మామ, మీ మరదలు కవిత, మీ సంతోష్ రావు ఇప్పటికే జైలు ఉండేవాళ్ళు. కానీ ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా చట్టం తన పని తాను చేసుకుపోతుంటే నువ్వు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు, ఇలా భార్యాభర్తలు మాట్లాడితే దాని ఫోన్ ట్యాపింగ్, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్, అధికారుల ఫోన్ ట్యాపింగ్, సిగ్గు తప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికి ఇలా విచారణకు పోతుంటే నేనేదో పోరాట యోధుని, నేనేదో ఉద్యమకారుని, ఆ రోజు ఉద్యమాన్ని రగిల్చి ఇలా పెట్రోల్ తెచ్చి అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె హరీష్ రావు ఇవాళ మా ప్రభుత్వం గురించి మా ముఖ్యమంత్రి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా మీ బండారం బయటపడుతుంది. మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా మీ పార్టీకి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారని హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే నాలుక కోసం తస్మాత్ జాగ్రత్త. హరీష్ రావు నువ్వు ఒక దొంగవు, ఒక చీటరు. తెలంగాణ ఉద్యమకారుల మీద నువ్వు అసత్య ప్రచారం చేసి గద్దెనెక్కి ఇలా అక్రమంగా సంపాదనతోటి దోచుకున్న దాంతో గెలవాలని చూస్తున్నావు. కానీ నీకు తెలంగాణ ప్రజలు, నీకు, మీ మామకు, మీ బామ్మతికి బుద్ధి చెప్పిరు. రేపు మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుంది. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు.